హాయ్ అండి, ఐఎమ్ అనుష. ఈరోజు నేను ఈ వీడియోలో ఇప్పుడు స్టార్ట్ అవుతున్నటువంటి ఆన్లైన్ క్లాసెస్ గురించి నాకు తెలిసినటువంటి ఒపీనియన్ నేను మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఆన్లైన్ క్లాసెస్ అయితే ఫస్ట్ క్లాస్ నుంచి కూడా 10th క్లాస్ వరకు అయితే ప్రజెంట్ ఇంకా స్టార్ట్ చేసే ఉద్దేశంలో ఉన్నారండి. జూన్ 15th నుంచి ఆల్మోస్ట్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయి అన్ని స్కూల్స్లో. ఇంకా కొన్ని స్కూల్స్లో అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి కూడా అండి. మన మన స్టేట్లో వచ్చేసి ఎక్కువ శాతం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళే ఉన్నారు. వాళ్ళు చిన్న చిన్న కష్టం ఏదో కొంత వెనకేసి పిల్లల్ని బాగా చదివించాలనే ఉద్దేశంతో కొంచెం మంచి స్కూల్స్లో జాయిన్ చేశారు. సో ఇప్పుడు ఈ ప్రజెంట్ కరోనా సిచ్యువేషన్లో ఎవరికీ అవసరం లేదు ఆన్లైన్ క్లాసెస్, కానీ కరోనా విషయంలో మరో దారి లేక పిల్లలకి చదువు అనేది గుర్తుండాలని చెప్పేసి కొంచెం స్టడీ పర్పస్లో వాళ్ళ బ్రెయిన్ కొంచెం షార్ప్ చేయాలని చెప్పేసి ఒక చిన్న కాన్సెప్ట్ తోటి అయితే ఇలా ఆన్లైన్ క్లాసెస్ అయితే నడిపిస్తున్నారు. కానీ అది ఎంతవరకు కరెక్ట్ అనేది నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను. నా ఒపీనియన్ ప్రకారం నేను మాట్లాడుతున్నానండి. ఇందులో ఎవరి ఆలోచన వారిది కదండి. నేను నా ఒపీనియన్ ప్రకారం మాట్లాడుతున్నాను. నా జనరల్ థింకింగ్, ఒక హౌస్ వైఫ్గా నేను ఎలా థింక్ చేశాను అనేది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఓకేనా అండి. ఎక్కువ శాతం మంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉన్నారని చెప్పాను కదండి. వాళ్ళు పిల్లలకి ఫోన్లు ఎలా ప్రొవైడ్ చేయగలరు, వాళ్ళ ఇంట్లో వైఫై ఎలా ప్రొవైడ్ చేయగలరు, వాళ్ళ ఇంట్లో ల్యాప్టాప్ కానీ సిస్టమ్ కానీ మానిటర్ కానీ ఎలా ప్రొవైడ్ చేయగలరు. సో పిల్లలు అలా ఫోన్ చూసుకుంటూ ఉంటారా? ఇంట్లో ఒకవేళ ఫోన్స్ ఉన్నా కానీ ఒక మొబైల్ ఉంటుంది, లేకపోతే రెండు ఉంటాయి. పిల్లలు ఒక్కళ్ళే ఉంటారా? అలా అని కాదు, ఇద్దరేసి పిల్లలు ఉండొచ్చు. కొంతమంది ఇళ్ళలో మోస్ట్లీ ప్రాబబ్లీ ఎక్కువ ఇద్దరు పిల్లలు ఉంటారు. సో ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఇంకా వాళ్ళు 2 మొబైల్స్ పిల్లల కోసం కేటాయించాల్సి వస్తుంది. మార్నింగ్ 8 to ఆఫ్టర్నూన్ 2 వరకు మనకి రెగ్యులర్గా స్కూల్ ఎలా అయితే ఉంటుందో అలా క్లాసెస్ అనేవి రన్ అవుతూ ఉన్నాయి. సో అంతసేపు పిల్లలకి ఫోన్స్ ఇచ్చి మొబైల్స్ ఇచ్చి ఇంకా మొబైల్స్తో వేరే వర్క్ అయితే ఉంటుంది. సో ఇంట్లో ఉంటే పర్వాలేదు. ఇంకా ఇప్పుడు ప్రజెంట్ జెంట్స్ అయితే, ఫాదర్స్ అయితే, పేరెంట్స్ అయితే ఆల్మోస్ట్ ఆఫీసెస్కి వెళ్తారు. సో వాళ్ళు మొబైల్ కంపల్సరీ తీసుకొని వెళ్తారండి. మొబైల్స్ కంపల్సరీ ఆఫీస్కి తీసుకొని వెళ్ళాల్సి వచ్చినప్పుడు పిల్లలకి ఎలా ఇవ్వగలరు? పిల్లల దగ్గర వదిలేసి వెళ్తే వాళ్ళకి మొబైల్తో చాలా యూజెస్ ఉంటాయి. మళ్ళీ దీనికోసం ఇప్పుడు మళ్ళీ స్పెషల్గా మొబైల్ కొనుక్కోవాలా? సో అది ఒక పాయింట్ అండి. ఫస్ట్ అయితే మొబైల్స్ అవైలబుల్గా ఉండవు. తర్వాత మొబైల్ అవైలబుల్గా ఉన్నా కానీ నెట్వర్క్ అనేది కరెక్ట్గా ఉండదు. సో ఆల్మోస్ట్ సిగ్నల్ అయితే అన్ని చోట్ల ఉండట్లేదు. సో ఎక్కడో ఉండుంటారు పిల్లలు. సో వాళ్ళ దగ్గర సిగ్నల్ సరిగా లేక వాళ్ళు కూడా కొంచెం సిగ్నల్ ప్రాబ్లం వల్ల సెకండరీ మొబైల్స్ ఎక్కువ ఉండవు. మొబైల్స్ ఉన్నా కానీ సిగ్నల్ ఉండదు. ఎంతవరకు ఇన్వెస్ట్ చేయగలరండి? ఇప్పుడు ఒక మొబైల్లో మనం మ్యాక్సిమం డేటా వేయించుకుంటే 1 GB వేయించుకుంటాము, లేదా 2 GB వేయించుకుంటాము. ఇద్దరు పిల్లలు ఉంటే వాళ్ళకి 1 GB అనేది 1 GB 1.5 GB క్లాసెస్కే సరిపోతుంది. అది ఒక్కళ్ళకి క్లాసెస్ మార్నింగ్ టు ఈవినింగ్ మొత్తం అన్ని పీరియడ్స్ క్లాసెస్ వినాలి అంటే ఒక 1.5 GB కంపల్సరీ ఉంటుంది వాళ్ళకి. హోంవర్క్స్ చూసుకోవటం అయితే ఏంటి, మిగిలింది మొత్తం. సో మనకి 1.5 GB కంపల్సరీ ఒక మొబైల్కి. అంతకుమించి ఎక్కువైతే మనం వేయించుకోం కదండి. సో ఒక మొబైల్ ఒకరికి సరిపోతుంది. ఇద్దరు ఉన్నప్పుడు ఇంట్లో పేరెంట్స్ ఎంతమంది వైఫై ఇన్వెస్ట్ చేయగలరు? వైఫై ఇన్వెస్ట్ చేసినా కానీ మనకి కంప్యూటర్ ఉండాలి కదా. కంప్యూటర్ లేకపోయినా కానీ 2 మొబైల్స్ అయితే ఉండాలి కదా. సో పేరెంట్స్ అవుట్ గోయింగ్ వర్కర్స్ ఉంటారు. సో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ పిల్లలు ఏం చేస్తారు? 1కి 2కి క్లాసెస్ అయిపోతాయి. క్లాసెస్ అయిపోయిన తర్వాత పిల్లలకి చక్కగా ఫోన్ ఉంటుంది, పేరెంట్స్ ఉండరు. వాళ్ళ తర్వాత ఫోన్లో గేమ్స్ ఆడుకుంటూ కూర్చుంటారేమో, ఎవరైతే చూడరు కదా. సో ఇదంతా చాలా రిస్క్తో కూడుకున్నదేమోనని నేను అనుకుంటున్నాను. ఇంకా చిన్నపిల్లలండి 1 to 5th క్లాస్ వరకు అయితే పిల్లల్ని మార్నింగ్ లేపి స్కూల్కి పంపించడమే చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళు అంత ఇంట్రెస్ట్గా వెళ్ళరు కదా చిన్నపిల్లలు స్కూల్కి. సో అలాంటిది ఇప్పుడు ఈ ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయిన తర్వాత 1st to 5th ఏ క్లాస్ అయినా కానీ అంత ఇంట్రెస్ట్గా వెళ్ళరు కదండి స్కూల్కి. కొంచెం పెద్ద పిల్లలు అయితే చెప్తే వింటారు. సో ఈ పిల్లలకి ఏంటంటే పీరియడ్కి మధ్య ఒక 5 to 10 minutes బ్రేక్ ఇస్తారు. ఒక క్లాస్ అయిపోయిన తర్వాత ఇంకొక క్లాస్కి ఒక 10 minutes బ్రేకు. ఏ 10 minutesలో వాడి మైండ్ ఎలా అవుతుందంటే చక్కగా ఆడుకోవాలి, అటు బయటికి వెళ్ళి ఆడుకుందాము. బయటకు వెళ్ళంటే పూర్తిగా బయటికి కాదు. సో ఏదైనా ఒక ఆట ఆడుకుందాము, ఒక మూవీ ఏదైనా ఒక టీవీ చూద్దామని చెప్పేసి వాడి కాన్సెప్ట్ మారిపోతుంది. మళ్ళీ వితిన్ 10 minutesలో మనం ఇంకా క్లాస్కి రెడీ అవ్వమనడం, అదంతా వాళ్ళు చాలా ఇన్కన్వీనియంట్గా ఫీల్ అవుతారండి పిల్లలు. ఆ 10 minutes బుక్ పట్టుకొని బుక్స్ ఓపెన్ చేసుకో అంటే వాళ్ళు మన మాట వింటారా? వినరు. సో ఇలా చాలా డ్రాబ్యాక్స్ అయితే ఉన్నాయి అని అనుకుంటున్నాను. పూర్తిగా డ్రాబ్యాక్స్ ఉన్నాయని అయితే నేను చెప్పనండి. 50% అయితే కంపల్సరీ ఉన్నాయి. సో
కొంచెం గవర్నమెంట్ అయితే దీని గురించి ఆలోచించాల్సి ఉంటుంది. మరీ చిన్న పిల్లలు కంప్యూటర్ ముందు కూర్చొని లేదా మొబైల్ ముందు కూర్చొని క్లాసులు వినడం ఏంటండి, వాళ్ళు కూర్చునే సిట్టింగ్ పొజిషన్ కూడా ఎలా ఉండాలి అంటే 90 degrees యాంగిల్లో ఉండాలండి. లేకపోతే వాళ్ళకి బ్యాక్ బోన్ పెయిన్ కంపల్సరీ వస్తుంది, వాళ్ళకి ఐసైట్ కంపల్సరీ వస్తుంది. ఇప్పుడు అంత అవసరం అండి పిల్లలకి క్లాసెస్. బయటకు వెళ్తే కరోనా వస్తుంది అంటున్నారు, కానీ ఇంట్లో ఉంటే అంతకంటే ఎక్కువ కూడా తెచ్చుకుంటారేమోనండి. అలాగే మొబైల్ ముందు కూర్చొని బ్యాక్ బోన్ పెయిన్ కంపల్సరీ వస్తుంది, ఎందుకంటే వాళ్ళు ప్రాపర్గా సీటింగ్ చేయరు. సెకండ్ వన్ వచ్చేసి ఐసైట్ ప్రాబ్లమ్స్ కంపల్సరీ వస్తాయి పిల్లలకి. తదేకంగా మొబైల్ని ఇలానే చూడాలి ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నప్పుడు. మేడమ్స్ అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి, మేడం చూపించే వర్డ్స్ చెప్పాలి, మేడం అక్కడ స్క్రీన్ మీద ఏ వర్డ్ కనిపిస్తుంది అన్నప్పుడు చెప్పాలి. సో ఐసైట్ ప్రాబ్లమ్స్ కూడా కంపల్సరీ వస్తాయండి పిల్లలకి. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకి స్టడీ మీద ఇంట్రెస్ట్ కూడా కొంచెం తగ్గుతుంది అనేసి నేను అనుకుంటున్నాను, నా ఒపీనియన్ ప్రకారము. ఎందుకు అంటే ఇలా ఆన్లైన్ క్లాసెస్ వాళ్ళు క్లాస్లో కూర్చుంటేనే ఒక 70 members మంచిగా వింటే 30 members సరిగా వినరు. ఆ 70 members విన్న వాళ్ళు కూడా కాసేపు మైండ్ ఆఫ్ అయిపోతుంది, ప్రజెంట్ అవుతూ ఉంటుంది. అలా ఇంటి దగ్గర కూర్చొని ఇటువంటి వాతావరణంలో వాళ్ళు క్లాసెస్ ఎంతవరకు వింటారండి? ఒక్క 10% members మాత్రం ఖచ్చితంగా వింటారు, అందులో నో డౌట్. ఒక 10% వింటారండి, మిగిలిన పర్సెంటేజ్ మొత్తానికి వేస్టే. ఇంకా వాళ్ళకి మొబైల్ ఆపరేట్ చేయటం రాదు అంటే మొబైల్ ఆపరేట్ అంటే గేమ్స్ అవి ఆడుకుంటారు, కానీ ఆన్లైన్ క్లాసెస్, కోడ్స్, పాస్వర్డ్స్ అవన్నీ ఎంటర్ చేయటం రాదు కదండి. కంపల్సరీ క్లాస్ టు క్లాస్కి పేరెంట్స్ ఉండాలి. పేరెంట్స్ వర్క్ చేసే వాళ్ళు ఇంటి దగ్గర అమ్మమ్మ వాళ్ళ దగ్గర పిల్లల్ని వదిలేసి వెళ్ళే వాళ్ళ పరిస్థితి ఏంటి? సో ఇది ఒక ప్రాబ్లం మనం రేస్ చేయాల్సి ఉంటుంది. అందరూ పేరెంట్స్ ఇంట్లో ఉండాలని లేదు కదా, ప్రజెంట్ అందరూ వర్క్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటున్నారు. సో వాళ్ళ ఫోన్లు వీళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోవాలా, లేకపోతే ఇంట్లో కంప్యూటర్ రన్లో ఉంటే అది ఎవరు సెట్ చేస్తారు? పేరెంట్స్ ఎవరు ఉండరు, పెద్దవాళ్ళు ఉంటారు, పెద్దవాళ్ళకి ఆపరేట్ చేయటం రాదు, పిల్లలకి తెలీదు. సో ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ మనమైతే ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇంకా అది కాకుండా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా చాలా వస్తాయండి పిల్లలకి. మరి అంత చిన్న పిల్లలకైతే అంత అవసరం లేదేమో అనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేశారండి, 10th class ఎగ్జామ్స్ మొత్తం అయిపోయాయి, చక్కగా పాస్ చేసేసారు. ఏమవుతుందండి, ఏం ప్రాబ్లం లేదు. బాగా చదువుకున్న వాళ్ళు ఫీల్ అవుతారు, అయ్యో నేను ఫస్ట్ వచ్చేదాన్ని, సెకండ్ వచ్చేదాన్ని అని చెప్పేసి. యావరేజ్గా చదివేవాడు అలానే ఉంటాడు. కొంచెం డల్ స్టూడెంట్ అయితే అమ్మాయి హ్యాపీగా అన్ని సబ్జెక్టులు పాస్ అయిపోయాయని చెప్పేసి అదొక రకమైన ఫీలింగ్. ఎవరి ఫీలింగ్స్ వాళ్ళకు ఉంటాయండి, ఎవరి హ్యాపీనెస్ వాళ్ళకు ఉంటుంది. సో ఇలానే పిల్లలకి ఇప్పటి నుంచే 10th class ఎగ్జామ్సే ఇంకా అందరినీ పాస్ చేసి పడేసినప్పుడు ఇప్పుడు వీళ్ళ మీద ఇంత ఆన్లైన్ క్లాసెస్ పెట్టి ఇంత చికాకు చేయడం అవసరం? ఆ పిల్లల్ని సరదాగా ఆడుకోనివ్వకుండా. ఒక 1 month లాస్ అయితే అవుతుందండి, ఒక 2 months, జూన్, జూలై, ఆగస్ట్ వరకు చూడొచ్చు కదా. అప్పటికి కరోనా కంట్రోల్ అవ్వకపోతే అప్పుడు స్టార్ట్ చేస్తే ప్రాబ్లం, కానీ జూన్ నుంచే ఇలా స్టార్ట్ చేసి టీచర్స్కి ఏవో శాలరీస్ ఇవ్వాలట, టీచర్స్కి శాలరీస్ ఇవ్వకపోతే ఎలా అని చెప్పేసి టీచర్స్కి శాలరీ ఇస్తున్నాము, వాళ్ళు క్లాసెస్ చెప్పకపోతే ఎలా? సో ఇలా కొన్ని ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయండి. ప్రిన్సిపల్ సార్స్ వచ్చేసి టీచర్స్కి శాలరీస్ ఇవ్వాలి అంటారు, టీచర్స్ చెప్పుకున్న శాలరీస్ ఎందుకు ఇవ్వాలి, అందుకే ఆన్లైన్ క్లాసెస్ చెప్పిస్తున్నాము అని. ఇప్పుడు శాలరీ కోసం అండి ఇదంతా, పిల్లల హెల్త్ గురించి కూడా మనం చూసుకోవాలి కదా. ఈ పాయింట్ అయితే నేను మిడిల్లో యాడ్ చేశానండి, చెప్పేటప్పుడు చెప్పడం మర్చిపోయాను. ఇంకా నెక్స్ట్ జూన్ నుంచి స్కూల్ స్టార్ట్ చేసాము, జూలై నుంచి స్కూల్ స్టార్ట్ చేసామని చెప్పేసి చక్కగా పేరెంట్స్ దగ్గర నుంచి ఫీజు కూడా వసూలు చేస్తారు కదా. స్కూల్ ఫీజు వసూలు చేయడానికి కూడా ఇలా ఆన్లైన్ క్లాసెస్ అయితే పెడుతున్నారండి. స్కూల్ ఫీజు ఎలా అయితే వసూలు చేస్తారో అలాగే టీచర్స్కి కూడా శాలరీస్ ఇవ్వాలి అని చెప్పేసి ఇటు పేరెంట్స్ దగ్గర నుంచి ఫీజు కూడా వసూలు చేస్తారండి. ఇన్ని రోజులు లాక్డౌన్ తర్వాత పేరెంట్స్ ఎంతవరకు ఫీజులు కట్టగలరు అనేది కూడా ఆలోచించాల్సిన విషయమే కదా. 3-4 months నుంచి అయితే వర్క్స్ లేవండి. కొంతమందికి అయితే శాలరీస్ వచ్చాయి, అవి కూడా 50% అలా కట్ చేసే వేశారు. ఇలాంటి సిచ్యువేషన్స్లో పేరెంట్స్ నుంచి ఫీజు వసూలు చేయడానికి కూడా ఇలా ఆన్లైన్ క్లాసెస్ పెట్టి వచ్చిన దాంట్లో ఇంకా టీచర్స్కి కూడా ఇవ్వాలని చెప్పేసి ప్రిన్సిపల్ సార్స్ ఆలోచిస్తున్నారు. ఇది కూడా ఒక ఇంకా ఆన్లైన్ క్లాసెస్ జరిగేటప్పుడు కంపల్సరీ వాళ్ళకు సపరేట్ రూమ్ ఉండాలి, లేదా మనం అటు ఇటు తిరుగుతూ పని చేసుకుంటూ ఉంటే కుదరదు. సో అలా ఎంతమంది ఇంట్లో పిల్లలు ఉంటారు, వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు, బయటికి వెళ్ళే సిచ్యువేషన్ కాదు. సో వాళ్ళ కోసం సపరేట్ రూమ్ క్రియేట్ చేయడం అనేది చాలా కష్టం. వాళ్ళ కోసం పక్కన ఉన్న వాళ్ళు సైలెంట్గా ఉండాలి అంటే ఒక క్లాస్ అయితే పర్వాలేదండి, ఒక 1 hour అయితే పర్వాలేదు, ఒక 4-5 hours 6 hours కంటిన్యూషన్గా క్లాసెస్ అయితే ఉంటున్నాయి. అందరూ పెద్ద ఇంట్లో ఉండాలి, అందరూ మంచిగా ఉండాలని అయితే అనుకోకూడదు కదా. 2 rooms అడ్జస్ట్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటప్పుడు ఇంట్లో ఇంకా మిగతా పిల్లలు ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటండి? పెద్దవాళ్ళు ఉంటారు, పిల్లలు ఉంటారు. సో అవి కూడా మనం అన్ని పాయింట్ ఆఫ్ వ్యూస్లో ఆలోచించాలి కదా మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు. నా ఫీలింగ్ అయితే నేను చెప్తున్నాను ఇలాగా.
ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి బుక్స్ ఎలా అయితే ఇంపార్టెంటో క్లాస్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్స్ కంపల్సరీ బుక్స్ కొనుక్కోవాలనే రూల్ అయితే ఉంది కదా. టెక్స్ట్ బుక్స్ అయినా కొనుక్కోవాలి, నోట్ బుక్స్ అయినా కొనుక్కోవాలి, హోంవర్క్ బుక్స్ అన్నీ కొనుక్కోవాలండి. ఎందుకు అలా కంపల్సరీ వాళ్ళకి ఆ స్టడీ అనేది రీచ్ అవ్వాలి అంటే ఇవన్నీ ఫస్ట్ మెయిన్ థింగ్. సో ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ కూడా వాళ్ళకి రీచ్ అవ్వాలి అంటే ఫస్ట్ మనం ఇవన్నీ చూసుకోవాలి. స్టూడెంట్ ఏబుల్గా ఉన్నాడా లేడా, నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకి మొబైల్ చూసుకునేంత ఉందా లేదా, నెక్స్ట్ వైఫై ఉందా లేదా, సిగ్నల్ ఉందా లేదా, ఇవన్నీ చూసుకోవాలండి. మనకి స్కూల్కి వెళ్ళినప్పుడు బుక్స్ ఎలా మ్యాండేటరీనో ఇప్పుడు ప్రతి ఒక్క స్టూడెంట్కి ఏ ఒక్క స్టూడెంట్ లాస్ అయినా కానీ క్లాస్ మొత్తం లాస్ అయిపోయినట్టే కదా. సో ఇవన్నీ మనం కన్సిడర్ చేసుకున్న తర్వాత, ఇవన్నీ మనం ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత, ఆ తర్వాత ఎంతవరకు పాసిబిలిటీ ఉందో దాన్ని బట్టి మనం నెక్స్ట్ ఒక అడుగు ముందుకైతే వేయాలి. కానీ అన్నీ అవైలబుల్గా ఉన్నాయా లేవా అదంతా మాకు అనవసరం. వచ్చేవాళ్ళు వస్తారు, రాని వాళ్ళు రారు, వినేవాళ్ళు వింటారు, లేకపోతే లేదు, మేమైతే చెప్తాము అని చెప్పేసి అలా చెప్పడం ఎంతవరకు కరెక్టో నాకైతే తెలీదు. టీచర్స్ కూడా ఆలోచించాలి కదండి. టీచర్స్ ఏముందండి, ప్రిన్సిపల్ సార్స్ చెప్తే చేస్తున్నారు. ప్రిన్సిపల్ సార్స్ అయినా టీచర్స్ అయినా ఇలా ఒక మీటింగ్ పెట్టుకోవాలండి. ఎందుకండి ఇలా పిల్లల్ని ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి ఒక చిన్న మీటింగ్ పెట్టుకోవాలి. ఒక 10th క్లాస్ ఎగ్జామ్స్ వరకు, 10th క్లాస్ అంటే మెయిన్ ఎగ్జామ్స్ కాబట్టి వాళ్ళకి ఆన్లైన్ క్లాసెస్ పెట్టినా పర్వాలేదు. ఇప్పుడు ఆ ఎగ్జామ్స్ కూడా తీసేశారు. ఒక 2 months వెయిట్ చేస్తే నష్టమేముంది. ఆగస్టు అలా స్కూల్స్ రీఓపెన్ చేస్తామని చెప్పేసి గవర్నమెంట్ చెప్తుంది కదా. ఒక 2 months వెయిట్ చేస్తే ఏముంది నష్టం. ఈ 1 monthలోనే వాళ్ళు నేర్చుకునేది ఏం పోతుంది. ఒక 1-2 monthsలో వాళ్ళు నేర్చుకోవాల్సినంత అవసరం ఏంటి. ఇప్పుడు విన్న వాళ్ళు అప్పుడు ఫాస్ట్గా ఉంటారు, ఇప్పుడు వినని వాళ్ళు ఇంకా డల్ అయిపోయి అలా డల్గానే ఉండిపోతారు. ఇప్పుడు ఆ 10% మెంబర్స్ ఇప్పుడు వింటారు, అప్పుడు క్లాస్లో కూడా వింటారు. అప్పుడు ఎంత యాక్టివ్గా ఉంటారు. వినని వాళ్ళు ఇంకా అలా 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 డల్ అయిపోతారండి స్కూల్లో. అవునా కదా, చెప్పండి, మీరు చెప్పండి. నా ఒపీనియన్కి మీరు సపోర్ట్ చేస్తారా చేయరా అనేది నాకు ఇది తప్పక కామెంట్ చేయండి. ఇంకా వచ్చేసి ఇంకా ఏదో చాలా చెప్దాం అనుకున్నానండి, కానీ సమయానికి అయితే నాకు గుర్తు రావట్లేదు. నేనంత బాగా మాట్లాడతాను అని కూడా నేను అనుకోవట్లేదు. నా ఇన్నర్ ఫీలింగ్స్ మాత్రం నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా కొంతమంది పేరెంట్స్ ఒపీనియన్ అయితే బాగానే ఉందండి. పిల్లలు 3-4 months నుంచి ఖాళీగా ఉంటున్నారు. సో వాళ్ళకి ఇలా ఆన్లైన్ క్లాసెస్ పెడితే సబ్జెక్ట్ అనేది కొంచెం వింటారు, రివీల్ అవుతుంది. సో వాళ్ళు కొంచెం స్టడీ మీద ఇంట్రెస్ట్ పెడతారు. ఎప్పుడు గేమ్స్, ఆటలు ఇలానే కాకుండా కొంచెం చదువు మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు. సో ఇలా వాళ్ళకి కొంచెం టైం పాస్ అవుతుంది. సబ్జెక్ట్ అనేది పూర్తిగా మర్చిపోకుండా ఇలా వింటారు. అలా చదివితే కొంచెమైనా పర్లేదు అని చెప్పేసి పేరెంట్స్ కొంతమంది ఒపీనియన్ చెప్తున్నారు. ఓకే, బాగానే ఉంది, ఆన్లైన్ క్లాసెస్ మాకు ఇష్టమే అని చెప్పేసి. కానీ అందరు పేరెంట్స్ అలా చెప్పాలి కదండి. అలా చెప్పినప్పుడే మనం ఒక క్లాస్ చెప్పినప్పుడు ఆ క్లాస్కి మనం న్యాయం చేసిన వాళ్ళైతాం. క్లాస్లో ఒక్కళ్ళు నిద్రపోయినా కానీ టీచర్ నిద్రపోవడం అంటే నిద్రపోయినట్టు కాదు. ఆ క్లాస్లో ఎవరైనా వినకపోయినా కానీ ఏంటి సడన్గా లేపేసి టీచర్ అడగట్లేదు, ఏంటి నువ్వు క్లాస్ వినట్లేదు అని చెప్పేసి ఆ ఒక్కళ్ళు వినకపోయినా క్లాస్ విన్నట్లు లెక్కే కదండి. సో ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ 30 members క్లాస్కు ఉంటే 30 members ప్రజెంట్ అవుతారా, 30 members కూడా వింటారా? సో ఇది ఒకవేళ ప్రజెంట్ అవుతారు అయినా ఎంతమంది వరకు రీచ్ అవుతుంది మీరు చెప్పే క్లాసు? సో ఇలా పాజిటివ్గా నెగిటివ్గా అన్నీ ఉంటాయండి. ఏదైనా ఒక పని చేసేటప్పుడు పాజిటివ్గా నెగిటివ్గా ప్రతి ఒక్కటి ఉంటుంది. కానీ నెగిటివ్ ఎక్కువ ఉన్నదాన్ని మాత్రం మనం ఎంకరేజ్ చేయకూడదు. పాజిటివ్గా ఉంటే పర్వాలేదు, మనం ఇంకా ముందుకు వెళ్ళిపోవచ్చు. కానీ నెగిటివ్గా ఉన్నదాన్ని మాత్రం మనమైతే సపోర్ట్ చేయకూడదు. సో ఇది ఫ్రెండ్స్. ఇంకా నాకు మా ఫ్రెండ్స్ ఉంటారు కదండి, వాళ్ళు ఫోన్ చేసి ఇలా ఆన్లైన్ క్లాసెస్ మా పిల్లలకి అని చెప్పినప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ మొత్తం నేను నా ఫీలింగ్గా ఊహించుకొని చెప్తున్నాను. ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం నన్ను మాత్రం తప్పగా అర్థం చేసుకోకండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి. అలాగే వీడియో మొత్తం చూసాక కామెంట్ చేయండి. సగం చూసి మాత్రం నెగిటివ్ కామెంట్స్ చేయొద్దు. మొత్తం చూసిన తర్వాత మీకు పాజిటివ్ అనిపిస్తే పాజిటివ్గా చేయండి, లేదు నెగిటివ్గా అనిపిస్తే నెగిటివ్గా చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బై బాయ్.